హలో గైస్, ఈరోజు ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముఖ్యంగా బెటాస్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళైతే చూడాల్సిన వీడియో కాబట్టి స్కిప్పులు కొట్టకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇంకా టాపిక్ అయితే వచ్చేస్తాను. రీసెంట్గా నేనైతే బెటాస్ అయితే స్టాక్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. మన ఫిష్ ఫామ్లో ఏవైతే ఫిషెస్ ఉంటాయో అందులో బెటాస్ ఒకటి అనమాట. సో ఈ ఫైటర్ ఫిషెస్లో 160+ అయితే మన దగ్గర రెడీ ఫర్ సేల్కి అయితే స్టాక్ అవైలబిలిటీ ఉంది. లైక్ ఎలా అంటే ఇండివిజువల్గా గ్రో అయిన ఫీమేల్ బెటా ఫిషెస్ అనమాట. అవి కాకుండా మళ్ళీ 60 పీసెస్ అయితే నేను ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. బెటాస్ అనేవి అంటే ఫీమేల్ బెటాస్. ఇవి అసలు ఎందుకు ఆర్డర్ పెట్టాను, కలర్స్ ఏ విధంగా ఉన్నాయి, కండిషన్ ఏ విధంగా చేస్తూ ఉంటాను. చాలామంది బ్రీడింగ్ చేసుకునేటప్పుడు మేల్ పెద్దది ఉండాలా, ఫీమేల్ పెద్దది ఉండాలా అని చెప్పి చాలా డౌట్లు అడిగారు. సో వాటికి సంబంధించిన డౌట్స్ కూడా ఈరోజు ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. కాబట్టి స్కిప్పులు కొట్టకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఏమైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? ఇంకా క్లియర్గా గమనించినట్లయితే ఇదిగోండి, స్టాక్ అయితే రీసెంట్గా తెప్పించడం జరిగింది. సో ఇది నేను తెప్పించుకునేటప్పుడు యావరేజ్గా నాకు ట్రావెల్ చేసి వచ్చేటప్పటికి 4 days పట్టిందనమాట. అంటే రావడానికి ఒక 2.5 days అనుకోండి. నేను మళ్ళీ 1.5 day తర్వాత నేనైతే అన్బాక్స్ చేశాను. ఏంటి బ్రో నువ్వు అంతా పీక్ పొడి చేసే పనులు ఏంటి, అన్బాక్స్ చేయొచ్చు కదా అని చెప్పి మీరు అనొచ్చు. అదేం లేదండి, నేను యాక్చువల్లీ డిగ్రీ స్టూడెంట్ అనమాట. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. అది కాకుండా మార్నింగ్ నాకు ఏవైతే ఆర్డర్స్ వస్తూ ఉంటాయో అవన్నీ కూడా ప్యాక్ చేసి అయితే నేను నైట్ పక్కన పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఖాళీ ఉంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటాను అనమాట. ఇవి బెటాస్ కాబట్టి 2 days లేట్గా అన్బాక్స్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎవరైనా కూడా బెటాస్ అనే ఆర్డర్ పెట్టుకున్నారు అంటే ఒక 1-2 days లేట్గా మీకు అంటే ఓపెన్ చేయాల్సి వచ్చినా కూడా అంతగా ప్రాబ్లం అయితే రాదు, ఓకేనా? సో క్లియర్గా గమనించినట్లయితే పక్కన మీకు చెప్పుల బాక్స్ లాంటిది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా ఇప్పుడు ప్యాక్ చేసిన ఆర్డర్స్ అనమాట. తర్వాత నాకు టైం కుదిరింది, ఇప్పుడే 10:30 అవుతుందన్నమాట. ఇప్పుడైతే అన్బాక్స్ చేస్తూ కూర్చున్నా. ఈ బెటాస్ అనేవి నాకు ఈరోజు వచ్చాయి. కాకపోతే నేను వాటర్ అయితే కండిషన్ చేసి పెట్టుకోలేదు. ఇప్పుడు నా ప్లేస్లో చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ ఏంటంటే ఫిషెస్ అయితే ఆర్డర్ చేస్తారు, వాళ్ళకి టైంకి రిసీవ్ అయిపోతుంది, కాకపోతే వాటర్ అయితే రెడీగా ఉండదు. అలాంటి టైంలో ఏం చేస్తావు నువ్వు అని చెప్పి నన్ను అయితే కొంతమంది క్వశ్చన్ చేయడం జరిగింది. వాటికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది. అది ఏంటంటే ఎప్పుడైనా కూడా మీరు వేరే ఫిషెస్ అయితే నేను చెప్పలేను, కానీ బెటాస్ అనేవి ఇంకో 1-2 days అయితే ఉంచుకోవచ్చు. ఇదే కవర్లో 10 days వరకు ట్రావెల్ చేయగలదు, ఓకేనా? నేను చెప్పేదైతే అబద్ధం కాదు. మీరు కావాలంటే ఎవరినైనా సెల్లర్స్ ఉంటే వాళ్ళని అడగండి. ఇదే కవర్లో 10 days వరకు ట్రావెల్ చేయగలదు అనమాట ఇది, ఓకేనా? నాకు యావరేజ్గా ప్యాకెట్లు కట్టి ఈ రోజుకి 4 days అవుతుంది. నేను కొరియర్లో పంపిస్తే కొన్ని రోజులకి అంటే 6 daysకి ట్రావెల్ చేసినవి కూడా ఉన్నాయి కొన్ని. అంటే మన కస్టమర్స్ రిసీవ్ చేసుకోవడం లేట్ అయ్యో, లేకపోతే కొరియర్ లేట్ అయ్యో, లేకపోతే కొరియర్ డిలే అయ్యో లేట్ అవుతూ ఉంటాయి కొన్ని షిప్మెంట్స్ అయితే. నేను ఇంతకన్నా పెద్ద కవర్లు ప్యాక్ చేస్తూ ఉంటాను. కాకపోతే మన డీలర్స్ ఏంటంటే ఇలాంటి కవర్లో ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటారు. దీనికి మీనింగ్ ఏంటంటే ఇలాంటి కవర్లో ఇవి యావరేజ్గా 10 days వరకు ట్రావెల్ చేయగలవు. ఇంకోటి ఏంటంటే స్పేస్ అనేది ఆక్యుపై చేయదు. అందుకే ఇలాంటి చిన్న కవర్లు అయితే మనకి పార్సల్స్ అయితే పంపిస్తూ ఉంటారనమాట. రీసెంట్గా అయితే నేను ఫుల్ మూన్ అడల్ట్ ఫీమేల్ బెటాస్ అయితే స్టాక్ అయితే ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఎందుకు అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను అయితే బ్రీడింగ్ కోసం అడిగారనమాట. వాళ్ళు అడిగిన కలర్స్లో ఎక్కువ రెడ్ బ్లూనే ఉన్నాయి. అందుకే ఎస్పెషల్లీ రెడ్ బ్లూ మీద ఇంట్రెస్ట్ పెట్టే నేనైతే తెప్పించడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా నా ఇంటికైతే ఈ రోజుకి రీచ్ అయిపోయి. సో మొత్తానికి నేను ఏంటంటే ఈ పొట్లాలు ఇప్పుకుంటా కూర్చుంటే ఈ కవర్లో మళ్ళీ వాడేస్తానేమో అని చెప్పి అనుకుంటారు. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే దీన్ని అయితే అన్సీల్ చేసేస్తున్నాను. మనం ఏవైతే మన బ్లేడ్ ఉంటుందో దాంతో అన్సీల్ చేసేస్తున్నాను. పైగా ఈ పొట్లాలు ఇప్పుకొని కూర్చోవడం కూడా పెద్ద తలనొప్పి అనమాట. అంటే 1 కాదు 2 కాదు, యావరేజ్గా 60-70 పీసులు ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఇప్పుకుంటూ కూర్చోలేను. ఇలాంటి వెదర్లో నేను ఏ విధంగా కండిషన్ చేస్తూ ఉంటాను ఏంటి అనేది ఫస్ట్ టాపిక్ అనమాట. అది డీటెయిల్గా మీ అందరికి చెప్పేస్తాను వినండి. ఈరోజు అయితే బెటాస్ అనేవి నాకు రిసీవ్ అయ్యాయి కదా. సో రిసీవ్ అయిన తర్వాత నేను నెక్స్ట్ డే అయితే మీకు అన్బాక్స్ చేస్తూ కనిపిస్తున్నా. ఇదే రోజు నైట్ అయితే కాదు, మీరు రూమ్లో చూసి భ్రమపడద్దు, ఓకేనా? ఇది పక్క రోజు అనమాట. ఇది ఈ రోజు అయితే కాదు, ఓకేనా? పక్క రోజు ఉదయానికి అయితే నేను అన్బాక్స్ చేస్తున్నాను. దీనికోసం అయితే వాటర్ అయితే నిలవ పెట్టుకున్నాను. ఆ వాటర్ అయితే మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఇది ఏ రోజు అయితే నాకు రీచ్ అయిందో అదే రోజు కాకుండా ఆ పక్క రోజు అయితే నేను అన్బాక్స్ చేసుకుంటున్నాను. దీనిలో అయితే ఫిషెస్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి టెంపరేచర్ మ్యాచ్ చేసి ఒక్కొక్క ఫిష్కి మనం విడిచిపెట్టేటప్పటికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పటికీ ఈ వీడియో ల్యాగ్ అయిపోయింది కాబట్టి మీరు అందరూ స్కిప్లు కొడుతూ ఉంటారనమాట. దీనిలో కొన్ని మేల్స్ తెప్పించాను, కొన్ని ఫిమేల్స్ అయితే తెప్పించాను, కానీ ఎక్కువ కౌంట్లో అయితే ఫిమేల్స్ తెప్పించడం జరిగింది. సో నేను ఏ విధంగా కండిషన్ చేస్తూ ఉంటాను ఏంటి అనేది చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక టబ్ అని తీసుకొని దాంట్లో వాటర్ అయితే నిలవబెట్టేసుకుంటాను. అది బోర్ నీళ్ళైనా పర్వాలేదు, మినరల్ వాటర్ అయినా పర్లేదు, లేదంటే బావి నీళ్ళైనా పర్వాలేదు. సో క్లోరిన్ లేకుండా, బ్లీచింగ్ లేకుండా ఏ వాటర్ ఉన్నా కూడా మీరు యూజ్ చేయొచ్చు. లేదంటే వర్షం పడుతుందంటే వర్షం నీళ్ళైనా నిలవబెట్టుకుని వాడచ్చు,
ఓకేనా. సో అలాంటి నీళ్ళు తీసుకోండి. ఒక రాక్ సాల్ట్ ఏదైతే ఉంటుందో రాక్ సాల్ట్ అయితే వేసుకోండి. రాక్ సాల్ట్ అంటే చాలామంది రాళ్ళు ఉప్పు అనుకుంటున్నారు. రాళ్ళు ఉప్పు కాదండి. రాక్ సాల్ట్ అంటే క్రిస్టల్ సాల్ట్ని కూడా రాక్ సాల్ట్ అనే పిలుస్తారు. చాలామంది ఏంటంటే ఇది కాదు అది, అది కాదు ఇది అని చెప్పి అంటూ ఉంటారు. మీ కర్మ, ఇంకా నేనేం చేయలేను. సో క్లియర్గా గమనించినట్లయితే మార్కెట్లో 10 రూపీస్ ప్యాకెట్స్ అవైలబిలిటీ ఉంటాయి కదా, క్రిస్టల్ సాల్ట్ అంటారు, అయోడిన్ క్రిస్టల్ సాల్ట్. అదే నేను యూజ్ చేస్తూ ఉంటాను. అదేంటంటే ఒక 30 లీటర్ టబ్కి ఒక గుప్పెడు ఉప్పు అయితే వేసుకుంటాను. గుప్పెడు అంటే 4 స్పూన్లు అనమాట. 4 స్పూన్లు ఉప్పు అయితే దాంట్లో అయితే వేసుకుంటాను. వేసుకున్న తర్వాత ఒక 10 to 20 లీవ్స్ అయితే ఆల్మండ్ లీవ్స్ అయితే వేసుకుంటాను. మీకు కనుక డార్క్ కలరేషన్ రాకుండా ఉండాలి అంటే తక్కువ ఆల్మండ్ లీవ్స్ అయితే వేసుకోండి. వేసుకునే ఆల్మండ్ లీఫ్ కూడా, సో ఆల్మండ్ లీఫ్ అంటే చాలామందికి అర్థం కాదు, బాదం ఆకులు, ఎండిపోయిన బాదం ఆకులు ఉంటాయి కదా, అవైతే వాటర్లో నిలవ పెట్టుకోవాలి. అది నిలవ పెట్టుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వాటర్లో pH లెవెల్స్ అనేవి ఉంటాయి, వాటిని అడ్జస్ట్మెంట్ చేయడానికైతే ఈ ఆల్మండ్ లీఫ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. రెండోది ఏంటంటే మనకి బాదం చెట్టు అనేది చాలా మంచిదనమాట. అంటే దానికి చెప్పాలంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మనం బాదం లీఫ్కి. సో అలాంటి లీఫ్ ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో అదైతే ఈ ఫిష్కి చాలా బాగా పనికొస్తుంది. అలా అయితే పచ్చి లీవ్స్ కూడా తీసుకొచ్చి వాటర్లో నిలవబెట్టవచ్చు కదంటే, పచ్చి దానిలోంచి మనకేంటంటే మిల్క్ లాంటి పదార్థం ఒకటి వస్తూ ఉంటుంది, అదొకటి, దానిలాంటి జిగురు లాంటి పదార్థం ఒకటి, ఇలాంటిది వస్తూ ఉంటుంది. అదైతే ఫిషెస్కి సెట్ కాదు. కాబట్టి డ్రై అయిపోయిన లీఫ్ ఏదైతే ఉంటుందో ఆ లీఫ్ తాలూకా వాటర్ మాత్రమే మనమైతే యూజ్ చేసుకోవాలి. నేను చెప్పిన పద్ధతి ప్రకారం అయితే మీరు వాటర్ స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ బెటాస్ అయితే, అది 1-2 బెటాస్ అయితే మీరు తక్కువ వాటర్ పెట్టుకొని, తక్కువ లీవ్స్ వేసుకొని, తక్కువ సాల్ట్ వేసుకొని వాటర్ నిల్వ పెట్టుకొని తర్వాత ఫిషెస్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో క్లియర్గా గమనించినట్లయితే నేను ఎలాంటి LED లైట్లు పెట్టి షో చేయడం కానీ ఇలాంటివి ఏం నేను చేయడం లేదండి. డైరెక్ట్గా సన్లైట్లోకి తీసుకొచ్చే మీకు ఈ బెటాస్ అనేవి చూపిస్తున్నాను అనమాట. క్లియర్గా గమనించినట్లయితే ఇదిగోండి, ఇవన్నీ కూడా మనకు వచ్చిన స్టాక్ కంప్లీట్ అడల్ట్స్. కంప్లీట్ అడల్ట్స్ అంటే ఏదో అనుకుంటారు, ఏదో చెప్పేస్తున్నాడు బ్రో, అదేం పెద్దది కాదులే అని చెప్పి అనుకుంటారు. యావరేజ్గా 2 ఇంచ్ ఉందన్నమాట, ఒక్కొక్క ఫీమేల్ 2 ఇంచ్ ఉంది. అది కూడా పొట్టలు చూడండి ఎలా ఉందో. దీనికి ఎలాంటి డ్రాప్స్ డిసీజులు రావడం కానీ, ఫిన్ రాట్లు రావడం కానీ ఇలాంటి కంప్లైంట్లు అయితే లేవు. నాకు పంపించడమే వాళ్ళు బ్లూ మెథలిన్ వాటర్లో పంపించడం అయితే జరిగింది. సో ఒకవేళ ఎవరికైనా కొనుక్కునే ఇంట్రెస్ట్ ఉంది, బ్రీడింగ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది అంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి అయితే మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి. వీటి తలక ప్రైజెస్ కూడా మీకు డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుంది. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి. ఎస్పెషల్లీ నా దగ్గర ఫోటోలు అయితే ఉండవు, మళ్ళీ చెప్తున్నా, ఫోటోలు అయితే ఉండవు. మీకు ఏ కలర్ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి, ఓకేనా. పెట్టేస్తే మీకు అవే ఇస్తాను. సో ఒక్కొక్క కలర్ యావరేజ్గా 20 to 30 పీసెస్ వరకు ఉన్నాయి కాబట్టి ఎలాంటి భయము లేదు. ఈ కలర్ సాల్డ్ అవుట్ అయిపోయింది అన్న దగ్గర అని చెప్పి మీరు అనుకోవద్దు. సో నా దగ్గర చాలా ఎక్కువ కౌంట్లో ఉన్నాయి. ఇవే కాకుండా మన రూమ్లో ఇంకా 160 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఎన్ని కావాలన్న ఫీమేల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. అయితే నేను ఎలాంటి హోల్సేల్లో అయితే నేను డీల్ చేయను, ఓన్లీ రీటైల్ మాత్రమే. ఎందుకు నేను రీటైల్లో డీల్ చేస్తానంటే చాలామంది ఇదే సైజు ఎక్స్పెక్ట్ చేస్తారు. 10 తీసుకోండి ఈ రేట్కి ఇస్తాను, 20 తీసుకోండి ఈ రేట్కి ఇస్తానని కాదు, ఒక్కటి తీసుకున్నా నేను ట్రాన్స్పోర్ట్ చేస్తానండి. సో సైజ్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద పొట్టతో ఉందో. దీనికి ఎలాంటి డిసీజెస్ కానీ ఏమీ రాలేదు. మళ్ళీ చెప్తున్నా, చాలామంది ఏంటంటే పొట్టలాగుంటే దానికి డ్రాప్స్ వచ్చేసిందని ఇలా భ్రమపడుతున్నారు. అదేం లేదు. చాలామంది ఎక్కువగా ఓవర్గా థింక్ చేస్తున్నారు, అదైతే కరెక్ట్ కాదు. ఎవరైతే జాగ్రత్త పడుతున్నారో వాళ్ళకైతే ఏం కాదండి. జాగ్రత్త పడకుండా ఏదో గాలికి తీసుకొని ఇంకా ఏదో తెచ్చాము, ఏదో పెంచుకుంటున్నాం, ఏదో రోడ్డు మీద దొరికిన ఫుడ్ వేస్తున్నాం అన్నాడు ఇంకా బాధపడాల్సిందే. ఎందుకంటే అది ఈ రోజు కాకపోయినా రేపైనా వీక్ అయిపోయి డ్యామేజ్ అయిపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన విధంగా మీరైతే ఆ ఆల్మండ్ లీఫ్ అంటే బాదం ఆకులు నీళ్ళు ఏదైతే ఉందో అదైతే వాడుకోండి. ఫిమేల్స్ ఒకవేళ ఎక్కువ తీసుకుని ఒక ట్యాంక్లో వేసుకోవచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర కొన్ని కలర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కొని ఒక 10 ఫిమేల్స్ వరకు ఒక ట్యాంక్లో వేసుకోవచ్చు అండి. మేల్స్ లాగా ఈ ఫైట్ అయితే చేసుకోవు. ఒక మేల్ ఒక ఫిమేల్ కలపకూడదు, అలాగే 2 మేల్స్ కలపకూడదు. ఓన్లీ ఫీమేల్స్ వరకు ఎన్నైనా సరే ఒక పెద్ద ట్యాంక్లో అయితే విశాలమైన ట్యాంక్లో హైడింగ్ స్పేస్ ఇచ్చి మీరైతే కలుపుకోవచ్చు. ఎందుకంటే సమ్టైమ్స్ ఇవి మేల్స్లా బిహేవ్ చేస్తూ ఉంటాయి, అంటే అగ్రెసివ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫిమేల్ కొట్టేసే అవకాశం ఉంది. కాబట్టి మీరైతే జాగ్రత్త పడండి. మీకు ఈ ఫీమేల్ బెటా స్టాక్ నచ్చింది అనుకుంటే షూర్గా అయితే నాకు కాంటాక్ట్ అయిపోండి. నెక్స్ట్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ ట్యాంక్లో అల్బినో ఫుల్ రెడ్ గప్పీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా హై క్వాలిటీ స్టాక్ అవైలబుల్గా ఉంది. లాస్ట్ టైం లాగా కొంచెం క్వాలిటీ తక్కువ అని చెప్పి మీరు అనుకోవద్దు. సో కలర్ అదంతా కూడా మీరు గమనించండి. ఇదైతే మీకు ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంటుంది, తక్కువకైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. నా దగ్గర కాంటాక్ట్ అయిన వాళ్ళు చాలా చీప్గా దొరికేస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నారు. అలా ఏం కాదండి, లిమిటెడ్ పేర్స్, అది కూడా అంటే సెలెక్టెడ్ హ్యాండ్ పిక్డ్
అనమాట. ఇవన్నీ కూడా మంచి పీసెస్ మాత్రమే నేనైతే తెప్పించి సేల్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఆల్ ఓవర్ ఇండియా అయితే నేను షిప్ చేస్తాను. సో క్లియర్గా గమనించినట్లయితే ఇవి చాలా క్వాలిటీ ఉంటాయండి. వీటికి వచ్చేసరికి నేనైతే మోయినా ఫీడ్ చేస్తూ ఉంటాను, అలాగే మన దగ్గర ఉన్న ఆర్టిమియా ఫీడ్ చేస్తూ ఉంటాను. అంటే మనకు కావాల్సిన క్వాలిటీని బేస్ చేసుకుని ఆ ఫీడ్ కూడా మనమే భరించుకోవాలి. దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఫీడ్ అంటే ఇంత కలరేషన్ రావడానికి నేనైతే నా ఫామ్ ఫీడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఎవరికైనా ఫామ్ ఫీడ్ కావాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా తీసుకోండి. ఎందుకు అంటే చాలా బెస్ట్ కలరేషన్ ఉంటుంది. ఎందుకంటే నా ఓన్గా నేను మల్టీవిటమిన్స్ అయితే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మరి దీంట్లో అయితే నేనైతే ఫీడ్ చేస్తూ ఉంటాను. మీరు గమనించినట్లయితే ఇదిగోండి ఇవన్నీ కూడా జాగ్రత్తగా నేనే గమనించుకుంటున్నాను. మా బొడ్డోడు అయితే నాకు వీడియో తీసాడనమాట, నాకు తెలియకుండా నేను వాటిని కొంచెం కండిషన్ చేస్తూ ఉంటే. సో ఇదిగోండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ అదే కాకుండా మనమైతే విజయవాడ అయితే కొన్ని ఆర్డర్స్ అయితే షిప్ చేస్తున్నాం. విజయవాడ, విశాఖపట్నం, అలాగే మన రాజమండ్రి దగ్గర అంటే ఏలూరుకి నియర్ బై ఉన్న జంగారెడ్డిగూడెం కూడా మనమైతే షిప్పింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఫస్ట్ అయితే వైజాగ్కి ఏదైతే పంపిస్తున్నామో విశాఖపట్నంకి అదైతే చూపిస్తాను. మన తేజ బ్రోకి అయితే ఇదైతే సెండ్ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసరికి డార్క్ రెడ్ ఫుల్ మూన్ మేల్ అనమాట. సో ఇదేంటంటే ఫుల్లీ కండిషన్ చేసింది, యావరేజ్గా 2.5 months అనమాట. సో ఇది మన దగ్గర ఫుల్లీ కండిషన్ అయి ఉంది. ఇలాంటి కూలింగ్ వెదర్లో కూడా దీని ఫిన్స్ కానీ ఏది క్లోజ్ అవ్వకుండా నీట్గా ఫుల్ కండిషన్ అయింది మాత్రమే మనమైతే షిప్ చేస్తూ ఉన్నాం, అది కూడా మంచి ప్యాకింగ్తో. ఓకేనా. నెక్స్ట్ అతను అడిగిన బ్రీడింగ్ సైజ్ ఏదైతే ఉందో ఆ బ్రీడింగ్ సైజ్కి 2 times బెటర్ బ్రీడింగ్ సైజ్ ఉన్నది నేనైతే ఫీమేల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని తోక కూడా చాలా బాగుంది, బాడీ బాగా బొద్దుగా ఉంది, అంటే ఫుల్లీ ఎగ్స్తో ఉందన్నమాట. ఇది కూడా 2 నెలలు మన దగ్గర ఫుల్లీ కండిషన్ అయిన ఫీమేల్ బెట్ట అనమాట. తర్వాత ఇది వచ్చేసరికి యావరేజ్గా ఇది మన డక్వీడ్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మీరు క్లియర్గా గమనించినట్లయితే ఇదిగోండి ఇదైతే జంగారెడ్డిగూడెం పంపిస్తున్నాం, మన షఫీ బ్రోకి అయితే పంపిస్తున్నాం అనమాట. దీని కాస్ట్ ఎక్కువే. బ్రీడింగ్ సైజ్ జీబ్రా అంటే నేనైతే మామూలు జీబ్రా కంటే 2 times ఎక్కువ ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తాను. సో క్లియర్గా గమనించినట్లయితే ఇదిగోండి కంప్లీట్ ఎగ్స్తో ఉంది, అంటే ఇప్పుడే ఎగ్స్ పెట్టేస్తుంది అన్నట్టు ఉంది పొట్టదంది. సో అలాంటి సైజు బ్రీడింగ్ సైజ్ జీబ్రా అనమాట. ఇది ఫీమేల్. ఓకేనా. ఫీమేల్కి ఒక్కదానికి ఒక కవర్ పెట్టాను, అలాగే మేల్ ఏదైతే ఉంటుందో ఆ మేల్ కూడా సపరేట్ కవర్ పెట్టి ప్యాక్ చేశాను. ఎందుకంటే ఈ రెండు ఒకే కవర్లో ఎమ్మడిపడి తిరుగుతూ ఉంటే బ్రీడింగ్ అయిపోతాయని. సో అందుకే నెక్స్ట్ ఇదిగోండి ఇది వచ్చేసరికి వీల్ టచ్ జీబ్రా మేల్ అనమాట. యాక్చువల్లీ ఇది ఒక్కటే పీస్ ఉంది, అతను నాకు అడిగారు అనమాట, రిక్వెస్ట్ చేసి తీసుకున్నారు ఇది. సో వీల్ టచ్ జీబ్రాలో నా పర్సనల్ ట్యాంక్లో గ్రో అవుతున్న మేల్ అనమాట. ఫుల్లీ కండిషన్లో ఉంది, అది కూడా హై క్వాలిటీ ఫుడ్ అనేది తింటూ ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ఫామ్ ఫీడ్ అన్నాను కదా, వీటితోటే బేబీస్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ విజయవాడ ఆర్డర్ ఏదైతే ఉందో ఇదైతే మన కృష్ణ బ్రోకి అయితే పంపిస్తున్నాం అనమాట. మనోడు ఒక చిన్న స్టూడెంట్ అనమాట, స్కూల్ స్టూడెంట్, కానీ స్కూల్లో కాలేజో మనకు తెలీదు, స్టూడెంట్ కానీ నా మీద ఎంతో హోప్స్ పెట్టుకొని ఉన్న మనీ అంతా ఇన్వెస్ట్ చేసుకొని నా దగ్గర అయితే ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. అందుకే నేనైతే ఫుడ్ ప్యాకెట్ అయితే ఫ్రీగా ఇచ్చాను అనమాట, ఛాంపియన్ ఫుడ్ ప్యాకెట్. అలాగే 200 రూపీస్ది అది యావరేజ్గా గప్పి గ్రాస్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ తను ఏమేమి కొనుక్కున్నాడు, ఏం పర్చేస్ చేశాడు అనేది క్లియర్గా చూపిస్తా. సో క్లియర్గా గమనించినట్లయితే ఇదిగోండి ఇది వచ్చేసరికి ఫుల్ మూన్, ఇంతకుముందు నేను కండిషన్ చేసిన బెట్ట అనమాట. అందుకే వాటర్ అయితే ఎంత డార్క్ కలర్లో ఉంది. నేను ఏదైతే వాటర్లో కండిషన్ చేసుకున్నానో అదే వాటర్తో డార్క్ రెడ్ ఫీమేల్ బెట్ట అయితే తను అడిగాడు కాబట్టి అదే నేను ఫీమేల్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా పొట్ట అయితే బాగా బొద్దుగా ఉంది, ఎక్స్పాట్ కూడా బయటకు వచ్చేసింది ఇంకా. సో ఇది ఫీమేల్ బెట్ట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీకాక్ బ్లూ అయితే తనైతే నన్ను అడగడం జరిగింది. ఇది వచ్చేసరికి పీకాక్ బ్లూ అనమాట, దీన్ని గ్రీన్ అని పిలుస్తూ ఉంటారు చాలామంది. ఓకేనా. ఇది కూడా కంప్లీట్ అడల్ట్ మన దగ్గర అవైలబుల్గా ఉంది ఫీమేల్ బెట్ట అనేది. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటా అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నా అంటే ఎప్పుడైనా కూడా ఏదైనా ఫిష్కి కానీ ఇబ్బంది అవుతుంది అంటే ఎగ్స్ పెట్టి తినేస్తున్నాయి ఫిషెస్ అనేవి, లైక్ బెటాస్ అనేవి బ్రీడింగ్ చేసిన తర్వాత ఎగ్స్ పెట్టి తినేస్తున్నాయి అని చెప్పంటే ట్రాన్స్పరెంట్ కంటైనర్లో ఎవరైతే బ్రీడింగ్ చేస్తున్నారో వాళ్ళైతే జాగ్రత్త పడాలి. లైక్ ఎలా అంటే ట్రాన్స్పరెంట్ కంటైనర్ అంటే ఇప్పుడు మన ఎక్వేరియం నుండి బయటికి ఫిషెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, సో అది ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటారు. సో అలాంటి ట్రాన్స్పరెంట్ కంటైనర్స్లో ఎవరైతే బెటా అనేది బ్రీడింగ్ చేస్తున్నారో వాళ్ళు మా అస్తమానం దాన్ని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు, బయట లైట్స్ ఆన్ చేయడం లేదంటే మనం వచ్చి వెళ్ళడం, ఇలా మన ఆబ్జెక్ట్ అనేది దానికి కనిపిస్తూ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అందుకే మేల్స్ అనేవి ఎగ్స్ అనేవి తినేస్తూ ఉంటాయి అన్నమాట. సో బెటాస్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయంటే నన్ను అడగొచ్చు. అలాగే అల్బినో ఫుల్ రెడ్ గప్పీస్ కూడా నేనైతే ప్యాకింగ్ అయితే చేశాను, జెడ్ బ్లాక్ గప్పీస్ ప్యాక్ చేశాను, అలాగే వైట్ ఆక్సిడో గప్పీస్ కూడా నేనైతే ప్యాక్ చేయడం జరిగింది. ఈ వైట్ ఆక్సిడో ఇతనితో
సేల్ అయిపోయాయి అనమాట, ఇంక స్టాక్ అయితే లేవు. సో క్లియర్గా గమనించినట్లయితే మేలు ఫీమేల్ అయితే నేనైతే అతనికి ఇవ్వడం జరిగింది. ఇది కూడా క్రాస్ బ్రీడ్ వైట్ టాక్సిడో, ఇదైతే ప్యూర్ అయితే కాదు, ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి పర్పుల్ బెర్రీ డ్రాగన్ ఉంది, పర్పుల్ బెర్రీ కాదు జెడ్ బ్లాక్ గప్పీస్ ఉంది. సో క్లియర్గా గమనించినట్లయితే మేల్ ఫీమేల్ అడల్ట్ సైజ్ అయితే నేను ఇవ్వడం జరిగింది. సో బాగా బాగుందన్నమాట, మంచి క్వాలిటీ ఉంది సైజ్ అయితే. సో ఫిషెస్ కూడా బాగున్నాయి, చాలా యాక్టివ్ ఉన్నాయన్నమాట. సో ఫీమేల్ అయితే ఇప్పుడే పిల్లలు పెట్టేసింది, అందుకే వేరే కవర్లోకి షిఫ్ట్ చేశాను, పొట్ట డొక్కలా అయిపోయింది ఇంకా. సో అది చూసి చాలామంది అడుగుతారు కదా, అందుకు ముందు చెప్పేస్తున్నాను, ఓకేనా. సో తనకేంటంటే ఇంటికి వచ్చిన తర్వాత బ్రీడింగ్ అయితే పర్వాలేదు అన్నాడు, అందుకని అలా ఇచ్చాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది వచ్చేసరికి పర్పుల్ బెర్రీ డ్రాగన్ అనమాట. మేల్ అండ్ ఫీమేల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా లాస్ట్ ఒక్క పేరు మాత్రం మన ఫామ్లో ఉంది అవైలబుల్గా. సో ఈ క్వాలిటీ మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేశాను బ్రీడింగ్ చేయమని, వాళ్ళు అవుట్పుట్ ఇచ్చాక మళ్ళీ నేనైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. నా ఫామ్లో ఎక్కువ స్పేసింగ్ అయితే లేదండి, అందుకే సేల్ మీద నాకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఎందుకంటే నాకు కొంచెం స్టూడెంట్ కాబట్టి మనీ పర్పస్ కూడా నాకు హెల్ప్ అవుతుందని నేనైతే ఇట్లా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇవన్నీ డిస్పాచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇదైతే మన కృష్ణ బ్రోకి అయితే విజయవాడ పంపిస్తున్నాం అనమాట, మన సబ్స్క్రైబరు. సో అతనికైతే మనం పంపిస్తున్నాం. నెక్స్ట్ మన ఎవరైతే తేజ బ్రో ఉన్నారో అతనికైతే విశాఖపట్నం పంపిస్తున్నాం. నెక్స్ట్ షఫీ బ్రోకి అయితే జంగారెడ్డిగూడెం పంపిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.